తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి నేడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు స్టేషన్ నిర్మాణ పనులను వివరాలను ఎంపీకి వివరించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా సంవత్సరానికి సుమారు 6 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పనులు మొదలయ్యాయని, ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం తిరుపతి నగరానికి తలమానికమని తెలిపారు. CRLS లెవెల్ క్రాసింగ్ 109 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, లెవెల్ క్రాసింగ్ 108 కాటన్ మిల్ దగ్గర, లెవెల్ క్రాసింగ్ 107 హీరో హోండా షోరూం దగ్గర అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కేబుల్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి స్థాయిలో పనులు మొదలవుతాయని ఎంపీ గురుమూర్తి తెలియజేశారు. వర్షాకాలం మొదలైందని, తిరుపతి పార్లమెంటు పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. అలాగే దేశం నలుమూలల నుంచి ఇక్కడికి అనేక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మరీ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మరీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది. దాదాపుగా ఒక సంవత్సరానికి 6 కోట్ల మంది యాత్రికులు తిరుపతిని దర్శిస్తున్నారు. వాళ్ళందరూ ప్రయాణాలకి అనుగుణంగా చాలా సొఫిస్టికేటెడ్గా ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో తిరుపతి రైల్వే స్టేషన్ని రీమోడర్నైజ్ చేయడానికి అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఆయన ఢిల్లీ వచ్చిన ప్రసారి రైల్వే మంత్రి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు. తిరుపతి ప్రాధాన్యత దృష్ట్యా తర్వాత మేమంతా కలిసికట్టుగా ఫాలోఅప్ చేసి 2022లో ఈ పనులు ప్రారంభించాలని మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజుకి దాదాపుగా 55% పనులు పూర్తయ్యాయి. సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక బ్లాక్ అక్టోబర్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రైనీ సీజను ఇవన్నీ ఉన్నా కూడా ఒక 15 రోజులు అటు ఇటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా G+3 స్టోరీ బిల్డింగ్ ఒక బ్లాక్ రాబోతుంది. దీంట్లో అధునాతన సౌకర్యాలతో దాదాపుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీని తర్వాత మనకు త్వరలో రాబోయే బస్ టెర్మినల్ నుంచి కూడా స్కై ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి కనెక్ట్ చేయబడుతుంది. దాని తర్వాత రాబోయే రోప్వే కూడా అనుసంధించబడి అలిపిరికి దాదాపు ఒక గంటకి 2000 మంది ప్రయాణికులు చేరుకునే విధంగా ఒక రోప్వేను కూడా డిజైన్ చేస్తున్నాం. ఆ ప్రతిపాదన కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది ఇప్పటికే. దానికి అనుగుణంగా కూడా రైల్వే స్టేషన్లో నిర్మాణాలు ఉండే విధంగా డిస్కస్ చేసుకున్నాం. దానికి కూడా ప్రపోజల్ పెట్టాలని రైల్వే అధికారులని కోరడం జరిగింది.